అది 1948 జనవరి 30 సాయంత్రం రాజధాని ఢిల్లీలో మహాత్మా గాంధీ ప్రార్థనా సభకు కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. సమయం కోసం కాచుకొని ఉన్న నాథూరాం గాడ్సే గాంధీని అక్కడే పాయింట్ బ్లాంక్ లో తుపాకీతో కాల్చారు. సత్యం, అహింస సిద్ధాంతాలను పాటించిన మహాత్మా గాంధీ హత్యకు దారితీసిన కారణాలేంటి? గాంధీని కాల్చాక గాడ్సే ఏం చేశాడు? అసలు రోజు ఏం జరిగింది? భారత్లో గాడ్సేకు గుడి కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే ఆసక్తికరమైన అంశాలు ఇప్పటి తరాలు వారు తప్పక తెలుసుకోవాల్సిందే. 20వ శతాబ్దిలోని మానవాళిని ప్రభావితం చేసిన మహా ప్రముఖులలో ఒకరు. కళ్ళకు జోడు, చేతిలో కర్ర, నడుము మధ్యలో వాచి ఎవరి వద్ద ఉంటాయంటే చాలు టక్కున చెప్పేస్తారు గాంధీ అని. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ. సత్యం, అహింస ఆయన నమ్మిన సిద్ధాంతాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం గాంధీజీ పోరాట ఆయుధాలు. స్వాతంత్ర్య సాధన కోసం భారత జాతిపిత అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు, విమర్శలను తట్టుకున్నాడు, ఆవేదనను దిగమింగుకున్నాడు. ఆంగ్లేయుల పాలన నుంచి భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించడం కీలక పాత్ర పోషించిన అగ్రగణ్యులలో ఒకరిగా నిలిచారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించడమే కాదు, స్వదేశీ కద్దరు దుస్తులను నేసేందుకు ఆయనే స్వయంగా రాట్నం పట్టాడు. నూలు ఉడికి మురికి వాడలు శుభ్రం చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. సత్యాగ్రహం, అహింసతో ముందుకు వెళ్లాలంటే ఎంతో ధైర్యం కావాలని చెప్పేవారైన. అందుకే ఆయన్ను మహాత్ముడిగా, జాతి పితాగా పిలుచుకుంటారు ప్రజలు. 1891లో న్యాయవాద విద్యలో పట్టభద్రుడై భారత్కు తిరిగొచ్చాడు మహాత్ముడు. ముంబై, రాజ్కోట్లో న్యాయవాద వృత్తి చేసినా పెద్దగా రాణించలేదు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటన్లోని ఓ కంపెనీలో పనిచేసేందుకు ఆయన అక్కడికి వెళ్లాడు. ఏడాది కాంట్రాక్ట్ మీద వెళ్లిన ఆయన ఒకటా రెండా ఏకంగా 21 ఏళ్ల పాటు అక్కడే గడిపాడు. తెల్లవాడు కానందువల్ల గాంధీ అక్కడ అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. గాంధీని రైలు బండి మొదటి తరగతి నుంచి బయటకు గెట్టారు తెల్లవారు. జాతి వివక్షను ఎదిరించి పోరాడటానికి మార్గం చూపింది ఆ సంఘటనలే. పోరాటాలు, సంస్కరణలు గాంధీ జీవితంలో భాగమయ్యాయి. అస్పృశ్యత, కుల వివక్ష, మత విద్వేషాలకు ఆయన ఎదురు నిలిచి పోరాడారు. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో జరిగిన జలియన్వాలా బాగ్ సంఘటన గాంధీని బాగా కలిచివేసింది. ఈ దారుణ మారణ కాండాలో జనరల్ డయర్ 400 మంది పౌరులను పొట్టన పెట్టుకున్నారు. సత్యాగ్రహం, అహింస అనే మార్గాలు వద్దంటూ అనేక మంది గాంధీ విధానాలకు ఎదురు తిరిగింది అప్పుడే. అయినా వెనక్కు తగ్గలేదు గాంధీ. తాను ఆచరించిన మార్గాల ద్వారానే స్వరాజ్యం సిద్ధిస్తుందని పిలుపునిచ్చేవాడు గాంధీ. 1921లో జాతీయ కాంగ్రెస్ కు తిరుగులేని నాయకుడిగా ఎన్నికయ్యాడు గాంధీ. 1934లో గాంధీపై 3 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. అహింస పద్ధతిని పాటిస్తూ దేశానికి స్వాతంత్ర్యం రాకుండా గాంధీ అడ్డుకున్నారనేది అతివాదుల మాట. వారికి విప్లవకారుల సాయం అందింది. అయినా అహింస పద్ధతిని వీడలేదు మహాత్ముడు. 1933 మే 8 నుంచి 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు గాంధీజీ. 1942లో వచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయుల గుండెల్లో రైలు పరిగెత్తించింది. దేశవ్యాప్తంగా ఊరేగింపులు, అరెస్టులు, ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఫలితంగా 1942 ఆగస్టు 9న గాంధీతో పాటు కాంగ్రెస్ కార్యవర్గం అరెస్ట్ అయింది. గాంధీ 2 ఏళ్ల పాటు పూణే జైల్లో గడిపారు. గాంధీ సహ ధర్మచారిణి కస్తూరిబాయి 18 నెలల కారాగారం తర్వాత అక్కడే మరణించింది. గాంధీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. అనారోగ్య కారణంగా మహాత్మను 1944లో విడుదల చేశారు. ఆయనతో పాటు 1,00,000కు పైగా ఉద్యమకారులు బయటకు వచ్చారు. భారత్కు స్వాతంత్ర్యం వస్తుందని బలంగా భావించారు ప్రజలు. 1946లో వచ్చిన బ్రిటిష్ కేబినెట్ మిషనే ప్రాతిపదికన దేశం ఇవ్వాలని అడిగింది. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడాన్ని గాంధీ ఒప్పుకోలేదు. ముస్లిం నాయకుడైన మహమ్మద్ అలీ జిన్నాను ప్రధాని మంత్రిగా చేసైన దేశ విభజనను ఆపాలని గాంధీ భావించారు. ఇది హిందూ ముస్లింల మధ్య మరింత చిచ్చు రాజేస్తుంది. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేళ్లు గాంధీ విధానాన్ని వ్యతిరేకించారు. దేశ విభజన, అంతర్గత యుద్ధము
తేల్చుకోండని జిన్నా పిలుపునివ్వడం గాంధీని ఇరకాటంలో పడేసింది. గత్యంతరం లేక దేశ విభజనకు గాంధీని ఒప్పించారు ఉక్కు మనిషి పటేల్. భారత్ ముక్కలవ్వడాన్ని గాంధీని కుంగదీసింది. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకుంటే గాంధీ మాత్రం కలకత్తాలోని ఒక హరిజన వాడన శుభ్రం చేస్తూ గడపడం ఆసక్తికరం. ఇక గాంధీ హత్యకు దారితీసింది హిందూ ముస్లింల మధ్య నెలకొన్న కలహాలే అనే వాదనుంది. విభజన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఇవ్వాల్సిన 55 కోట్ల రూపాయలను ఆ దేశానికి ఇచ్చేందుకు నిరాకరించింది భారత ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకించారు గాంధీ. అందరితో ఊరుకోలేదు. మతహింస ఆపాలని పాకిస్తాన్ కు 55 కోట్లు ఇవ్వాలంటూ దీక్షకు దిగారాయన. ఎవరెన్ని చెప్పినా మానలేదు. చివరకు ప్రభుత్వం దిగొచ్చి పాకిస్తాన్ కు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల కొందరికి ద్వేషం పెరిగింది. గాంధీ పాకిస్తాన్ కు ముఖ్యంగా ముస్లింలకు వత్తాసు పలుకుతున్నారని భావించారు. ఇదే పరిస్థితి ఇక ముందు కొనసాగితే భారతదేశానికి ప్రమాదమే అనేంతగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారమే గాంధీ హత్యకు పురిగొల్పింది. అది 1948 జనవరి 30 ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ఉన్న ప్రార్థన సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నారు మహాత్మా గాంధీ. సమయం సాయంత్రం 5:17. ఆయనతో పాటు అంతరంగిక కార్యదర్శి వెంకట కళ్యాణం, సహచరుడాలు చటోపాధ్యాయ ఉన్నారు. అందరినీ పక్కకు నెడుతూ ముందుకు కదులుతుందామె. అప్పుడే ఎదురొచ్చాడు నాథురాం వినాయక్ గాడ్సే. 2 చేతులతో వినయంగా నమస్కారం చేశాడు. అనంతరం ఎడమ చేతితో అడ్డంగా ఉన్న అబ్బాయిని తొలగించి కుడి చేతిలోకి పిస్టల్ తీసుకున్నాడు. చేతిలో ఉన్న 380 ఏసీపీ పాయింట్ పిస్టల్ తో గాంధీ ఛాతీలోకి గురి చూసి కాల్చాడు. సెమీ ఆటోమేటిక్ పిస్టల్ తో గాంధీని 3 సార్లు కాల్చాడు. అంతే, ఒక్కసారిగా మహాత్ముడు కుప్పకూలాడు. గాడ్సే కాల్చిన ఒక్క బుల్లెట్ గాంధీ ఛాతీలోకి దూసుకుపోగా మరో 2 బుల్లెట్లు పొట్టలోకి వెళ్లాయి. గాంధీని హతమార్చాక గాడ్సే పారిపోలేదు. పోలీస్ అని కేక వేసి లొంగిపోయారు. తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలన్నదే అతని ఆరాటం. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను పని చేయాల్సి వచ్చిందని చెబుతూనే బాపూజీ మృతితలను కలిసివేస్తుందని అభిప్రాయపడ్డారు. 38 ఏళ్ల గాడ్సే మితవాద హిందూ మహాసభ సభ్యుడు, మతోన్మాది. ముస్లింలకు అనుకూలంగా పాకిస్తాన్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ గాంధీ హిందువులకు ద్రోహం చేశారని హిందూ మహాసభ ఆరోపించింది. దేశ విభజన సమయంలో రక్తపాతానికి కూడా గాంధీనే కారణమని నిందించింది. హిందూ మహాసభలో చేరడానికి ముందే గాడ్సే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో సభ్యుడిగా ఉండేవారు. గాడ్సేను అదుపులోకి తీసుకున్న పోలీసులు తుగ్లక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీస్ అధికారి జస్వంత్ సింగ్ హత్యకు దారి తీసిన సంఘటనపై విచారణ జరిపారు. గాడ్సేకు సహకరించిన నారాయణ ఆప్తేను విచారించారు. అనంతరం గాడ్సే, నారాయణ ఆప్తేలను హర్యానాలోని అంబాలా జైల్లో 1949 నవంబర్ 15న ఉరితీశారు. మరో 6గురికి జీవిత ఖైదు విధించారు. స్వతంత్ర భారతదేశంలో ఉరితీసిన మొదటి వ్యక్తి నాథూరాం గాడ్సేనే. గాంధీజీ బతికుంటే జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్కు దారాదత్తం చేసేవారు. అందుకే గాంధీని కాల్చి చంపారని అభిప్రాయపడ్డారు గాడ్సే. స్వాతంత్ర్యం వచ్చాక గాంధీ బతికితే మరో 10 ఏళ్లు బతకవచ్చు, కానీ తాను భారతదేశం కోసం 50 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేస్తున్నానని ప్రకటించారు గాడ్సే. భారతదేశాన్ని ముక్కలు చేయడం ఇష్టం లేకనే ఈ పని చేసినట్లు చెప్పుకున్నాడు గాడ్సే. గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం, అందుకే తాను ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి మరీ ఈ పని చేసినట్లు గాడ్సే చెప్పుకోవడం దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు తెరలేపింది. ఒక పక్క గాంధీని హతమార్చిన గాడ్సేకు గుడికట్టడం జరిగితే మరో పక్క బీజేపీ నేత సాక్షి మహారాజ్ అయితే మరింత ముందుకెళ్లి పార్లమెంట్లోనే చర్చకు తెరలేపిన సంగతి తెలియదు కాదు. గాడ్సే మహాత్ముడని ఎంపీ చెప్పడం వివాదాన్ని రేపింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు గాడ్సే అంటూ కొనియాడారు. గాంధీని చంపాక పారిపోయే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా లొంగిపోయారని ఆయన గుర్తు చేయడం చర్చానీయాంశమైంది. మహాత్మా గాంధీ ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయ్యాయి. గాంధీ పాటించిన అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలు ఇప్పుడు యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.